ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. గత దశాబ్దాల కాలంగా ఆంధ్రజ్యోతి పత్రిక కానివ్వండి, లేదంటే ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రజల సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఒక సొల్యూషన్ని తీసుకురావడంలో ఒక బ్రిడ్జ్గా చాలా గొప్ప పని చేస్తుంది. అటువంటి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు కూడా ఆయన అమరావతి మీద జరుగుతున్న దాడి గురించి, మరి ప్రజలు పడుతున్న కష్టాల గురించి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ద్రోహం గురించి కూడా ప్రజలకి ఉన్నట్టుగా నిర్భయంగా చెప్తుంటే అది జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయాల మీద దాడి చేయడం చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం రాచరికంలో ఉన్నామా అనేది కూడా మనకి ఒకసారి మనం ప్రశ్నించుకునే ఒక రోజు అనే నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.